నమస్కారం. వెనుకొండ న్యూస్కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండ ఎమ్మెల్యేగా జీవి ఆంజనేయులు గెలుపు. బొల్లా బ్రహ్మనాయుడిపై 31,700 ఓట్ల మెజారిటీ. నసరాపేట ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు అఖండ మెజారిటీ. 1,55,000 ఓట్లపై చిలుకు ఓట్ల మెజారిటీ. ప్రజలు విజ్ఞతతో ఓటు వేశారన్న లీలావతి. ఇది ప్రజా గెలుపుగా అభివర్ణన. వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు 31,700 ఓట్లతో వినుకొండ చరిత్రలోనే అఖండ మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఆయన మూడోసారి వినుకొండ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నియోజకవర్గంలోని 5 మండలాలు, పట్టణం, పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో మొత్తం 31,700 మెజారిటీతో తన ప్రత్యర్థి బొల్ల బ్రహ్మనాయుడిని ఓడించారు. నసరాపేట పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీకృష్ణదేవరాయలు 1,55,000పై చిలుకు ఓట్లతో అఖండ మెజారిటీ సాధించారు. రెండోసారి నసరాపేట ఎంపీగా శ్రీకృష్ణదేవరాయలు విజయం సాధించారు. తన ప్రత్యర్థి అనిల్ కుమార్ యాదవ్పై అఖండ మెజారిటీ సాధించిన శ్రీకృష్ణదేవరాయలు మరోసారి తన మార్కును చూపించారు. టీడీపీ గెలుపుతో వినుకొండల సంబరాలు అంబరాన్ని అంటాయి. పట్టణ పురవీధుల్లో టీడీపీ శ్రేణులు బాణసంచా కాల్చి వేడుకలు జరుపుకున్నారు. టీడీపీ గెలుపుతో కార్యాలయంలో మిఠాయిలు పంచుకున్నారు. విజ్ఞతతో ఓటు వేశారని, ఇది ప్రజా గెలుపు అని కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు సతీమణి గోనుగుంట్ల లీలావతి అన్నారు. ఎన్నికల ఫలితాల సందర్భంగా టీడీపీ కార్యాలయంలో అధిక సంఖ్యలో మహిళలు చేరుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా లీలావతి మాట్లాడుతూ, ప్రజలకు రాజకీయాల పట్ల పూర్తి అవగాహన వచ్చిందని, ఎవరు అభివృద్ధి చేస్తారో, ఎవరు సంక్షేమ పాలన అందిస్తారో తెలుసుకుని కూటమిని ప్రజలు ఆదరించారన్నారు. ఇది ప్రజల గెలుపుగా అభివర్ణించారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నిజంగా ఈరోజు ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారంటే, ఎప్పుడైతే జగన్ ని నమ్మి పోయినసారి మంచి మెజారిటీతో జగన్ గెలిపించారు, అదే అంతకంటే రెట్టింపు మరి ప్రజలు ఈరోజు తీర్పు ఇచ్చారు. ఎందుకంటే ఇది మొత్తం కూడా ప్రజలు ఆలోచించి చేసినటువంటి, ఇప్పుడు అందరికి కూడా అవగాహన వచ్చింది. పార్టీల పట్ల కానీ రాజకీయాల పట్ల కానీ అందరికీ అవగాహన వచ్చిందని నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రజలకు అవగాహన వచ్చినందుకు. ఆ విధంగా ఈ వినుకొండను కూడా ఆంజనేయులు గారు భవిష్యత్తులో ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకుంటారని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు వచ్చినందుకు నాకు ఇంకా రెట్టింపు ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే మనం చాలా వెనక్కి వెళ్ళిపోయాం. ఇప్పుడు మళ్ళీ మనకు భవిష్యత్తు పూల బాటలు వేసే అవకాశం వచ్చింది. ఖచ్చితంగా మళ్ళీ జనం ఇదే
ఆశీస్సులు గనక అందిస్తే రాబోయే 10 ఏళ్లలోనే చంద్రబాబు గారు చాలా భారీ మార్పులు తీసుకొస్తారు. మన ఆంధ్రప్రదేశ్ కాపాడబడుతుంది ముందు ఆయన వల్ల. చాలా సంతోషం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. వినుకొండ న్యూస్ కి ముఖ్యంగా కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూస్ లాగా చూపించారు ఎప్పుడు. అలాగే ఈరోజు ప్రజాస్వామ్యం మీద, ప్రజల మీద మళ్ళీ అందరికీ వ్యవస్థల్ని వాడుకొని, పోలీస్ వ్యవస్థ ఉంటే పోలీసులు కాకుండా వైఎస్ఆర్సీపీకి పనిచేస్తూ వ్యవస్థల్ని అన్ని నాశనం చేసిన ప్రభుత్వాన్ని ప్రజలు ఓడిచ్చారు ఈరోజు. అది ప్రజల గెలుపు. అలాగే ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని వాళ్ళ బాధ్యత నిర్వర్తించుకున్నారు. తప్పకుండా ఆంజనేయులు గారు వినుకొండ భవిష్యత్తు కోసం ఏదైతే మనం ప్రామిస్ చేశామో అవన్నీ ఫుల్ఫిల్ చేస్తారని నాకు ఈసారి 100% నమ్మకం ఉంది. చాలా బాధ్యతగా ఫీల్ అవుతున్నాము. గెలిచినందుకు ఆనందం ఉంది, అలాగే బాధ్యత ఎక్కువ గుర్తొస్తుందని మీ అందరికీ తెలియజేస్తూ వినుకొండ న్యూస్ వాళ్ళు ఇది కవర్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. వినుకొండ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.